హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ టైం అండి. జనవరి మొత్తం ఆల్మోస్ట్ నాది సిక్నెస్లోనే వెళ్ళిపోయింది. 15 డేస్ వరకు ఆఫీస్కి కూడా వెళ్ళా. సో సారీ అండి, వీడియోస్ చేయలేకపోయాను నేను, ఎందుకంటే ఆ సిక్నెస్ నుంచి రికవర్ అవ్వడానికే ఇంకా టైం పడుతుంది నాకు. బట్ నౌ ఐఎమ్ బ్యాక్. కంటిన్యూస్గా వీడియోస్ వచ్చేస్తాయి. చాలా అప్డేట్స్ ఉన్నాయి, దాని మీద డిస్కస్ చేద్దాం. ఇంక డీలే చేస్తే అస్సలు అబ్బో బుద్ధులు తిట్టేసుకుంటారని చెప్పేసి వచ్చాను నేను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టైం ఒకవేళ మీరు మన ఛానల్కి వస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ షేర్ చేస్తుంటాం. అటు ఇటు తిరుగుతాను కదా, అలా వీడియోలు తీసి అవి కూడా పెడుతూ ఉంటాను వ్లాగ్స్ కింద. సో ఒకవేళ ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదని వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసికలీ మన ఈరోజు వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది యూకేలో, ఏం జరగబోతుంది, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఏంటి ఐఎల్ఆర్ 10 ఏళ్ళంట, అదంట ఇదంట, అసలు ఏం జరుగుతుంది, రావచ్చా రాకూడదా యూకేకి ఇప్పుడు అని చెప్పేసి మీకు చాలా డౌట్లు ఉంటాయి. దాని మీద క్లారిఫై ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్ రైట్. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకు పార్టీ ఉంది, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ. ఓకే, రూలింగ్ పార్టీ ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జనాల్ని అలా అలా మెల్లిమెల్లిగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇమిగ్రెంట్స్ని. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, పవర్లోకి రావడానికి ఆబ్వియస్గా వాళ్ళకి లోకల్ వాళ్ళ ఓట్లు కావాలి. ఇంకొన్ని ఇయర్స్లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇమిగ్రేషన్ని చాలా 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 టైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం హోటల్ కాదు, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. దీన్ని బేస్ చేసుకుంటూ కొన్ని పాయింట్లు వాళ్ళు మెన్షన్ చేశారు. ఏంటి పాయింట్లు అంటే, ఫస్ట్ వన్, మీ అందరికీ తెలిసిందే, స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఒకవేళ మనం ఇక్కడ 5 ఏళ్ళు ఉంటే కనుక 5 ఏళ్ళ తర్వాత మనకు ఐఎల్ఆర్ వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 5 ఏళ్ళు కాకుండా ఈసారి 10 ఏళ్ళు ఉండాలి. అంటే 10 ఏళ్ళు స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉంటే అంట ఐఎల్ఆర్ ఇస్తారంట. అంటే అదే పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారంట. 10 ఏళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి? 10 ఏళ్ళ సెటిల్మెంట్ కోసం. సరే ఓకే, అది వదిలేసేయండి, అది పక్కన పెట్టండి. సెకండ్ పాయింట్, పిఆర్ వచ్చిన తర్వాత, అంటే ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు 12 months అంటే 1 year తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, పిఆర్ రావడానికి 10 ఏళ్ళు చేయండి, 10 ఏళ్ళ తర్వాత ఇంకో 5 ఏళ్ళు పెంచండి. ఎందుకు? పాస్పోర్ట్ రావడానికి అంట. అంటే 15 ఏళ్ళు మీరు ఒకవేళ యూకేలో ఉంటేనే కానీ మీకు పాస్పోర్ట్ రాదు. ఇది వాళ్ళు పెట్టిన సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఇమిగ్రెంట్స్ మనం వస్తాం కదండి స్కిల్ వర్కర్ వీసా మీద, మన ఫ్యామిలీస్ని తీసుకొస్తూ ఉంటాం. అలా ఒకవేళ తీసుకురావాలంటే అంటే చాలా హై ప్యాకేజెస్ ఉండాలంట. అంటే ఇక్కడ సగం డబ్బులు మళ్ళీ రెంట్కే పోతున్నాయని జనాలు ఏడుస్తున్నారు కదా, అంత హై ప్యాకేజ్ మీద తెచ్చుకున్నాం అనుకోండి, ప్యాకేజ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా, ఏం కష్టపడక్కర్లేదులే, రెంట్లు ఎక్కువ నువ్వు ఎఫోర్డ్ చేయగలవులే అని చెప్పడానికి సుల్ అనమాట. అదొక పాయింట్. ఇంకోటి మేజర్ పాయింట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, స్కిల్ వర్కర్ వీసా మీద ఎవరైనా రావాలనుకుంటే, ఏ వీసా మీద కానీ స్కిల్డ్ వర్కర్ వీసా మీద కానీ ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళ మీద ఒక్క క్రిమినల్ రికార్డు కూడా ఉండకూడదు. ఇది వీళ్ళు చెప్తుంది. సరే, వీళ్ళు 4 పాయింట్స్ 5 పాయింట్స్ చెప్పేశారు, గట్టిగా వేసేలా ఉన్నారు దెబ్బ. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ మనం ఇమిగ్రేషన్ కంట్రోల్ చేయడానికి అంతే, అప్పటికీ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు, ఉండొచ్చు, మీరు ట్యాక్సులు పే చేయొచ్చు, ట్యాక్సులు పే చేసుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీరు ఐఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు, 15 ఏళ్ళ తర్వాత మీరు పాస్పోర్టు అప్లై చేయొచ్చు. ఇది వీళ్ళు చెప్పేది. మన మీద ఇంపాక్ట్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చాం, ఎవరో ఒకళ్ళు వస్తారు, బాగా కష్టపడే వాళ్ళు, ఒక ఫ్యామిలీ వస్తారు, అరే సెటిల్ అవుదామని చెప్పేసి వస్తారు. ఎవరికో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళు వస్తారు, సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తారు, జాబ్ తీసుకుంటారు, 5 ఏళ్ళు చేస్తారు. 5 ఏళ్ళతో అయిపోయింది లేరా బాబు అని చెప్పేసి అనుకుంటుంటే, దాన్ని ఇప్పుడు 10 ఏళ్ళు చేద్దాం అంటున్నారు వీళ్ళు. 10 ఏళ్ళు కష్టపడతారు, కానీ దాని తర్వాత ఐఎల్ఆర్ వచ్చాక మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కష్టపడాలంట పాస్పోర్ట్ కోసం. సో ఇందులో మనకి మేజర్గా, నేను బిజినెస్ లెక్చరర్ కాబట్టి నేను అంతా బిజినెస్ పరంగానే ఆలోచిస్తానండి. సో దీనివల్ల మేజర్గా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకు వచ్చే బిస్కెట్లు ఏంటి మనం ఆలోచించుకుంటే, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, 5 ఏళ్ళ తర్వాత ఐఎల్ఆర్ మనం తీసుకోకపోతే 10 ఏళ్ళు స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉంటాం మనం. సో అలా 10 ఏళ్ళు మనం స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉంటే 10 ఏళ్ల వరకు మన ట్యాక్స్లు ఎక్కడికి పోవు. సో ఐఎల్ఆర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి వెళ్ళిపోదాం, ఇలాంటివి మనం చెప్పం కాబట్టి 10 ఏళ్ళ వరకు వాళ్ళకి ట్యాక్సులు కడుతూనే ఉంటాం. దాని తర్వాత బ్రిటిష్ పాస్పోర్టు వీళ్ళు ఇంకో 5 ఏళ్ళు పెంచారు కాబట్టి 15 ఏళ్ళ వరకు నెక్స్ట్ ఒక మనిషి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్సులు కడతానే ఉంటారు.
మరి ఉండడానికి ట్యాక్స్, కట్టడానికి ట్యాక్స్, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆల్మోస్ట్ ట్యాక్స్ లాగే ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో మనకి 15 ఏళ్ళ వరకు వాళ్ళకి భయంకరమైన ట్యాక్స్ బెనిఫిట్లు ఉంటాయి. అదొకటి. సెకండ్ ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు కేర్ హోమ్ వీసా మీద వచ్చేస్తాం, దాని మీద వచ్చేస్తాం, దీని మీద వచ్చేస్తాం అంటే ఇబ్బందికరంగా వాళ్ళకి చేంజ్ అవ్వబోతుందండి. ఎందుకంటే వీళ్ళు శాలరీ థ్రెష్ హోల్డ్ ఆల్రెడీ ఇప్పుడు 38,700 చేశారు కదా, అది కాదంట. ఒకవేళ ఫ్యామిలీని తెచ్చుకోగలిగితే ఇంకా పెంచేస్తారండి. ఇంకెంత పెంచేస్తారండి బాబు, కంపెనీ డైరెక్టర్లు అయిపోవాలి 100K చేసేస్తే. సో అదొక మైనస్ అండి. అదొక ప్లస్ వీళ్ళకండి, మైనస్ మనకు అవుతుంది. మనకు వాళ్ళు జాబ్ వచ్చినా సరే ఒక్కొక్కసారి ఫ్యామిలీని తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎవరు బతుకుతారండి ఫ్యామిలీని తెచ్చుకోకుండా ఇక్కడికి? సో అదొకటి. మనకి దెబ్బ ఎక్కడ పడుతుంది అంటే, సో సెటిల్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారనే విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ స్కిల్డ్ వర్కర్ వీసా కోసం చాలా కంపెనీలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి ఎంప్లాయీస్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కెపాసిటీ ఒక 60 లక్షలు అనుకోండి ప్యాకేజ్, 60K అనుకోండి ప్యాకేజ్. వాళ్ళు ఏమంటారంటే, మేము టైర్ 2 ఇవ్వలేమంటారు ముందు. నేనేమంటాను, నేను ప్యాకేజ్ కాంప్రమైజ్ అవుతాను, మీరు నాకు టైర్ 2 ఇవ్వండి అంట, స్కిల్డ్ వర్కర్ వీసా ఇవ్వండి అంట. సో వాళ్ళు 60K నా రేంజ్ అయితే వాళ్ళు నాకు 40K ఇచ్చి తీసుకుంటారు. అంటే 10 ఏళ్ల వరకు మనం వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి. అంటే సంవత్సరానికి 20 లక్షలు మన చేతులతో, 15 కానీ 5, 10, 15, 20 ఎంత ఉంటే అంత మన స్టేటస్ని బట్టి, మన కెరియర్ని బట్టి అన్ని లక్షలు మన చేతుల్లోంచి పోయినట్టే. ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అండి. అండ్ ఇన్సెక్యూరిటీ ఈ 15 ఏళ్లలో ఏమైనా జరగచ్చు. వచ్చిన 3 ఏళ్ళకి ఏవేవో జరిగిపోతున్నాయి. ఇక్కడ 15 ఏళ్ళకి ఏం జరుగుద్దో ఎవరు చెప్పగలరండి? సో దీంతోపాటు మీరు ఒకవేళ ఆలోచిస్తారండి, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక కంట్రీ ఒకవేళ ఎవరినైనా ఇమిగ్రెంట్స్ని రావద్దు అంటే పక్కన కంట్రీస్ అన్నీ చాలా తక్కువ చేసి చూస్తాయి. అమ్మ ఏంట్రా బాబు వీళ్ళు ఇమిగ్రెంట్స్ని రావద్దు అంటున్నారు, అసలు ఫ్రెండ్లీ కంట్రీయే కాదు అన్నట్టు అందరూ మాట్లాడుకుంటారు. అదే ఒక కంట్రీ రూల్స్ స్ట్రిక్ట్ చేసి రానివ్వకుండా చేస్తే, పొలిటికల్ స్ట్రాటజీ సార్, ఆలోచించండి. ఏమంటారు, మనం ఏమనుకుంటాం, రూల్స్ స్ట్రిక్ట్ చేస్తాడు రా అంటారు, కానీ వాడు రానివ్వట్లేదు అని ఎవరైనా అంటారా? ఎవరు అనరండి. సో వీళ్ళు ఏంటంటే బేసికల్లీ వీళ్ళు ఆలోచిస్తుంది, రూల్స్ స్ట్రిక్ట్ చేసేస్తే వీళ్ళు రాలేరు, వీళ్ళు రాకుండా ఉంటే చాలు. మన సిచ్యువేషన్ ఏంటంటే, కంట్రీ గురించి వదిలేయండి, అన్నిటి గురించి వదిలేయండి, మీ ఫ్యామిలీ గురించి మాత్రం మీరు ఆలోచించాలి ఖచ్చితంగా. సో ఇక్కడికి ఇమిగ్రేట్ అయ్యే ముందర 1000 సార్లు మీరు ఆలోచించండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్లో పోస్ట్ చేయండి, నేను చదువుతాను, రెస్పాన్స్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ యూకే వద్దాం అనుకుంటున్నట్లయితే ఒకసారి డూ అ ఫ్యాక్ట్ చెక్. మిమ్మల్ని మీరు అడగండి, మీరు నిజంగానే వద్దాం అనుకుంటున్నారా? దేనికి వద్దాం అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? వచ్చి జస్ట్ ఉండి వెళ్ళిపోతారా కొన్ని రోజులు? లేదంటే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నారా, ఇక్కడ సెటిల్మెంట్కి వస్తున్నారా? ఒకవేళ మీరు సెటిల్మెంట్కి వస్తున్నట్లయితే కనుక 1000 సార్లు ఆలోచించండి. మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తున్నాము, అక్కడ వర్కౌట్ అవ్వకపోతే మనం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తే మనం బతికే పరిస్థితి ఉంటుందా లేదా? మనం 40 లక్షలు 50 లక్షలు లోన్లు పెట్టుకొని అన్ని డబ్బులు తీసుకొని పొలాలు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఇక్కడికి వచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ మనకి నచ్చలేదు అంటే, రూల్స్ ఏమైనా మారిపోతే, మనకి ఇబ్బందికరంగా తయారైతే, మనం ఇక్కడ ఉండలేమని మనకు అనిపిస్తే, ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం సెటిల్ అవ్వగలమా మళ్ళీ? ఇదంతా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం చాలా అండి. రైట్, ఈ చిన్న అప్డేట్ మీకు ఇద్దాం అనుకున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి అన్నాను కదా, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా అండి. NHS మీద రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా. చాలా దారుణమైన ఎక్స్పీరియన్స్ అండి ఈ మధ్యన అయితే. ఇంకా విజిటర్ వీసా మీద కూడా వీడియోస్ చేయాలి. ఇలా చిన్న టాపిక్స్ నేను ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నా. వీటిలన్నిటి మీద ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలండి. ఆల్రైట్ దెన్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇక్కడ దాకా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. అలా అయితే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. గైజ్, లైక్స్ మర్చిపోతున్నారు మీరు, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, యూ టేక్ కేర్, సీ యూ లైటర్.